అబ్బా, పాత బస్తీకి కొత్త అందాలు వచ్చినట్టే అనిపించిందిలా రాత్రి. దునియా అందగత్తెలంతా చార్మినార్ ముంగట టిక్క టిక్క ఫోటోలు దిగి ఇక లాడ్ బజార్లో షాపింగ్ చేసిండ్రు కదా. సూపరు. గాజులు, ముత్యాల హారాలు ఇట్లా ఎవరికి నచ్చింది వాళ్ళు కొన్నారు. వెనకట ముత్యాలు, రత్నాలు రోడ్ల మీద రాశులు పోసి అమ్మేది కాబట్టి ముత్యాల నగరం అని పేరు. గదంతా దునియాకు గుర్తు చేసుడే కాదు, మనోళ్లకు గిరాకీ పెంచే కార్యం అన్నట్టు. ఇక ఇయాల చలో వరంగల్. మస్తు ఆడిండ్రులే మన బతుకమ్మ. ఈ గిటు చూడుండ్రి, వరెవ్వా పట్టు చీరలు కట్టి షిగలు చుట్టి పూలు పెట్టి చెవులకు కమ్మలు తొడిగి ఎంత ముద్దుగున్నారు. అందరికినా దునియా అందగత్తెలే. వరంగల్ 1000 స్తంభాల గుడిలో కొందరు, ములుగు రామప్ప గుడిలో కొందరు. మంత్రి సీతక్క ఆఫీసర్లు దగ్గరుండి పతొక్కటి చూపించిండ్రు. కాళ్ళు కడుక్కొని లోపటికి పోయిండ్రు. దేవుని దర్శనం చేపిస్తే అయ్యవార్లు పూజలు చేసి ఆరతి ఇచ్చి దీవెనార్తి పెట్టి తీర్థ ప్రసాదాలు ఇచ్చిండ్రు. ఆ గుళ్ళను కాకతీయ రాజులు ఎట్లా కట్టింది, ఎందుకు కట్టింది, అప్పటికేంచి ఇప్పటిదాకా గింత ఖరాబ్ కాకుండా ఎట్లున్నాయి ఆఫీసర్లు చెప్తుంటే ఇంట్రెస్టింగ్ విన్నారు. రంగురంగుల లైట్లతోటి గుళ్ళను ముద్దుగా శృంగారిస్తే చెక్కున మెరిసినాయి. మన ఆటపాటలతోటి చరిత్ర అంతా చెప్పిండ్రు బయటి దేశ పోళ్లకు. అందాల పోటీలంటే హైదరాబాద్ లోనే కాదు, మళ్ళా తెలంగాణలో చూడాల్సిన జాగలు, గుళ్ళు, గోపురాలన్నీ తిప్పి చూపిస్తున్నట్టు. ఇట్లయితే మన టూరిజం ఇంకింత డెవలప్ అవుతుందని సర్కారోళ్ళ ఆపొచ్చనా.